రాము, సోము డ్యాన్స్ క్లాస్కి వెళ్ళారు. వారి శరీరం చిన్నప్పటి నుంచి అతుక్కొని ఉంటుంది. అక్కడ సౌమ్య అనే అమ్మాయి పరిచయమైంది. రాము, సోము, సౌమ్య ముగ్గురు మంచి స్నేహితులు అయ్యారు. కానీ సౌమ్యకి రాము అంటే ఇష్టం. రాముకి సౌమ్య అంటే ఇష్టం. వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారు. కానీ అది సోముకి నచ్చలేదు. రాముకి తెలియదు సోము కూడా సౌమ్యని ప్రేమిస్తున్నాడని. అయితే సౌమ్య వచ్చి రాముకి ప్రపోజ్ చేస్తుంది. కానీ రాము సౌమ్యని ఇద్దరు ప్రేమించుకోవడం చూసి సోము అసహ్యించుకున్నాడు. అయితే వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఒకరోజు ఏమైందంటే వారిద్దరు గొడవ పెట్టుకుంటుండగా రాము కింద పడి చనిపోయాడు. అయితే వారి ఇద్దరి శరీరాలు వేరు చేయాల్సి వచ్చింది. వాళ్ళ అమ్మ కుమిలిపోయింది. సోము వల్లే రాము చనిపోయాడని. వాళ్ళ అమ్మ కోపంతో తనతో మాట్లాడడం లేదు. అయితే తన అమ్మ కూడా తనని చూడట్లేదు. నేను ఇంకా ఎవరి కోసం బతకాలి అనేసి సోము చనిపోవాలని అనుకుంటాడు. కానీ ఒక రోజు ఒక ఉత్తరం వస్తుంది. అది సౌమ్య దగ్గర నుంచి వస్తుంది. అయితే ఆ ఉత్తరం చదివినాక సోముకి చాలా హోప్స్ వస్తాయి. అయితే ఆ హోప్స్ వల్ల సౌమ్య దగ్గరికి ఎలాగైనా సోము వెళ్ళాలని, రాములా తయారయ్యి వెళ్ళాలని చూస్తాడు. అయితే ఆ విషయం తెలుసుకున్న రాము ఆత్మ ఏం చేస్తుందంటే సోము దగ్గరికి వచ్చి భయపెడుతుంది. నువ్వు నన్ను చంపడమే కాకుండా నా స్వామ్యాన్ని కూడా మోసం చేస్తున్నావని అంటాడు. అయితే కాదు, నేను నీ స్వామ్యాన్ని చాలా గాఢంగా ప్రేమిస్తున్నానని సోము రాముకి చెప్తుంటాడు. అప్పుడు అయితే తనని చంపేయాలనుకుంటాడు కానీ చంపడు రాము. రాము సోముని వదిలేస్తాడు. వాళ్ళిద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు కాబట్టి.